పోయినట్లుగా తన దగ్గర ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలు జైష్ ఈ మహమ్మద్ గాని, లష్కర్ ఏ తోయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్ ఈ సంస్థలు, ఆ సంస్థలకు సంబంధించిన హెడ్ క్వార్టర్లు, ఆ సంస్థలకు సంబంధించినటువంటి లీడర్స్ అందరూ అక్కడే ఉన్నప్పటికీ కూడా మా దగ్గర ఎవరు లేరు, మా దగ్గర అసలు ఇటువంటి వాళ్ళే మేము చూడలేదు అని చెప్పే ప్రయత్నం చేశారు. బిన్ లాడెన్ కూడా అక్కడ దాచిపెట్టుకొని మొత్తం దేశాన్ని అంతా నమ్మించినటువంటి పరిస్థితి. అసలు బిన్ లాడెన్ అంటే కూడా మాకెవరో తెలియదు, ఆయన ఎక్కడుంటాడో తెలియదు, ఎందుకుంటారో తెలియదు అని చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా వీటన్నిటికీ కూడా ఇప్పుడు పాకిస్తాన్ సమాధానం చెప్పాలి. మరి పాకిస్తాన్ సమాధానం అసలు పాకిస్తాన్ సంబంధించినటువంటి నేతలు ఏదైతే ఈ సీజ్ ఫైర్ కి ముందుకొచ్చి సీజ్ ఫైర్ చేయాలని అంతర్జాతీయ సమాజం మీద ఒత్తిడి తీసుకొచ్చినటువంటి పాకిస్తాన్ సంబంధించిన రాజకీయ నేతలు, ప్రధాని గాని, ఉప ప్రధాని గాని వీళ్ళంతా కూడా ఏం చెప్తారు, వాళ్ళ రియాక్షన్స్ చూసిన తర్వాత ఇటు భారత్ గాని, భారత సైన్యం గాని, లేకపోతే అమెరికా గాని రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఇది మాత్రం ఈ పాక్ సీజ్ ఫైర్ ని వైలేషన్ చేసిన తర్వాత శ్రీనగర్ తో పాటు మిగతా అన్ని ప్రాంతాల్లో ఇటు అఖ్నూర్, రాజౌరి, పూంచ్, ఆర్ఎస్ పురాల్లో నిన్న జరిగినట్లుగానే ఇప్పుడు మరి ఈ సందర్భంగా ఏమన్నా భారత్ ఇక వైలేషన్ జరిగింది కాబట్టి ఏదన్నా ఒక నిర్ణయం తీసుకుని ముందడుగు వేసే అవకాశం ఉందా? ఎప్పుడు కూడా అటువంటి తప్పు భారత్ చేయదు. ఎందుకంటే అంతర్జాతీయ సమాజంలో ఇప్పుడు అతను తప్పు చేసిన తర్వాత పాకిస్తాన్ తప్పు చేసింది కాబట్టి మనం కూడా తప్పు చేయాలంటే ఇప్పుడు అంతర్జాతీయ సమాజానికి భారత్ ఇచ్చే గౌరవం ఏముంటుంది? ఇప్పుడు మనం అమెరికాకి గౌరవం ఇస్తున్నాం కాబట్టి అమెరికా ఏం చెప్తుంది ఇప్పుడు అనేది చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు అమెరికా చెప్పిన తర్వాత అమెరికా కూడా పాకిస్తాన్ ది తప్పే అని చెప్పిన తర్వాత మనం మన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మాత్రం వేచి చూసే ధోరణితోనే ఉంది. కాకపోతే అక్కడ చేస్తున్నటువంటి దాడులకు మాత్రం ప్రతి దాడులు చేస్తున్నారు. మళ్ళీ అక్కడ పాకిస్తాన్ వైపు కూడా మన వాళ్ళు కూడా భారీగానే విధ్వంసాన్ని సృష్టిస్తున్నట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. దీనికి మాత్రం ప్రతిచర్య అన్నది మన వైపు నుంచి కూడా ఎక్కువగానే ఉంది, వాళ్ళ వైపు నుంచి ఉంది. మన వాళ్ళు కూడా వరుసగా ఈ రోజు అంటే 5 గంటల లోపు వరకు కూడా ఈ యొక్క డ్రోన్లతోనే వాళ్ళు ఎట్లాగైతే వరుసగా స్పామ్ డ్రోన్లు పంపించి మన వైపు దాడులు చేశారో అదేవిధంగా మన వాళ్ళు కూడా అక్కడ నుంచి. కానీ కృష్ణ, అసలు ఒక దేశవ్యాప్తమైనటువంటి ఒక చర్చ జరుగుతోంది. ఏ ప్రాతిపదికన సీజ్ ఫైర్ జరిగింది, దానికి ఏ కారణాలతో విరమించారన్న విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇంతలోనే ఆ చర్చ జరుగుతూ ఉండగానే జరుగుతోంది. దీనిపై ఉన్న పర్టికులర్ గా మీడియాని అడ్రస్ చేసే అవకాశం ఉందా? ఎందుకంటే చాలా విషయాలు క్లారిటీ లేదు, సందిగ్ధంలోనే ఉన్నాయి. కొంతమంది మీరు అన్నట్టు ఫేసెస్ కొంత డల్ గా ఉన్నాయి, లేదా డిసప్పాయింటెడ్ మోడ్ కానీ, లేకపోతే కొంతమంది ఇట్లా మాట్లాడుతున్నప్పుడు ఏ ప్రాతిపదికన అనే దానికి ఎవరికి క్లారిటీ లేదు. ఖచ్చితంగా ఆ ప్రాతిపదిక ఏమిటి అన్నది 12వ తేదీన నిర్ణయించాల్సి ఉంటుంది. అయితే ప్రధానంగా భారత్ తరఫు నుంచి అయితే భారత్ చాలా స్పష్టం చేసింది. ఈ సీజ్ ఫైర్ జరిగినప్పటికీ కూడా, సీజ్ ఫైర్ కాల్పుల విరమణ ఒప్పందం జరిగినప్పటికీ